ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. స్వామి కృపతో 1991 సంవత్సరంలో నేను బృందావన్ క్యాంపస్కి నా బీఎస్సీకి జాయిన్ అవ్వడం జరిగింది. హాస్టల్ జాయిన్ అయిన తర్వాత వేదం నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్తో నేను ఆ వేదం గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఇలా మేము కొన్ని మంత్రాలు నేర్చుకుంటున్నాము. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ సమయంలో స్వామి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఏంటంటే పిల్లలందరూ వేదం నేర్చుకోవాలి, ముఖ్యంగా రుద్రం నేర్చుకోవాలి అని చెప్పి స్వామి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. అది రాగానే వెంటనే మా టీచర్స్ మా స్టూడెంట్స్ అందరినీ వివిధ గ్రూప్స్లోకి డివైడ్ చేసి అందరూ టీచర్స్ ఒక 15 నుంచి 20 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ మా అందరికీ రుద్రం అని నేర్పించడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా నేర్చుకున్నాము. అంతా నేర్చుకొని నవంబర్ బిగినింగ్లో ప్రశాంత్ నిలయంకి వచ్చాము. మేమందరం దర్శన లైన్లో కూర్చున్నాము, క్లాస్ వైజ్ కూర్చున్నప్పుడు స్వామి వచ్చి అందరూ రుద్రం నేర్చుకున్నారా, వేదం నేర్చుకున్నారా అని ఒక్కొక్కరిని స్టూడెంట్ అడిగి స్వామి రెడ్ ధోతి మా అందరికీ ఒక్కొక్కరికి ఇచ్చారనమాట. సో ఇలాగ మాకు ఫస్ట్ టైం స్వామి నుంచి రెడ్ ధోతి అందుకున్నాం డైరెక్ట్గా. ఆ తర్వాత రోజు కూడా మేము హిల్వ్యూ స్టేడియంకి వెళ్ళి స్టూడెంట్స్ అందరూ ఒక ఫార్మేషన్లో 4 వేసి ఒక లైన్లో ఉండి అలాగా రుద్రం చాంటింగ్ చేసేవాళ్ళము. సీనియర్ టీచర్స్ అందరూ గమనించేవాళ్ళు, మమ్మల్ని కరెక్ట్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా డైలీ మాకు ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగేది. నవంబర్ 22, 1991 మన సూపర్ స్పెషాలిటీ ఇనాగరేషన్ ఆ రోజు వచ్చింది. అండ్ స్వామి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే మన ఆ సర్కిల్ చుట్టూ వేదం బాయ్స్ అందరూ నిలబడి రుద్రం చాంట్ చేయాలి అని స్వామి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో మేము అలాగే రెడీ అయి నిలబడ్డాము. స్వామి వచ్చిన తర్వాత స్వామి ఆజ్ఞ ప్రకారం రుద్రం చాంట్ చేసాము. ఆ రోజు వేరే మంత్రాలు కూడా చాంట్ చేసాము. ఈ విధంగా ఫస్ట్ అనుభవం రుద్రంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగరేషన్ ద్వారా జరిగింది. మనకి రుద్రంలో కూడా చెప్తాం, ప్రథమో దైవ్యోభిషకు, భగవంతుడే ప్రథమ వైద్యుడు, అన్ని రోగాలు తీర్చేవాడు ఆయనే అని చెప్పి. అలాగే సెకండ్ ఇయర్ 5th డిసెంబర్ 1992 మన బృందావనంలో సాయి రమేష్ హాల్ ఇనాగరేషన్ జరిగింది. ఇంతకు పూర్వం సాయిరామ్ షెడ్ అని ఉండేది, స్వామి వచ్చి దర్శనాలు ఇచ్చేవారు, కృష్ణుడి విగ్రహం ఉండేవి. అది మార్చి సాయిరామ్ షెడ్ అని పెద్దదిగా కట్టారు. సో 5th డిసెంబర్ 1992న మేమందరం అగైన్ స్వామి దయతో త్రయ బృందావనం నుంచి ప్రొసెషన్లో పూర్ణకుంభంతో ప్రొసెషన్లో స్వామిని తీసుకొని వచ్చి రుద్రం చాంటింగ్ చేస్తాం. అప్పుడు కూడా మాకు సమ్మర్ కోర్స్ అనేది ప్రతి సంవత్సరం మేలో ఒక 10 days జరుగుతుంది స్టూడెంట్స్ అందరికీ. సో ఈ సందర్భంగా కూడా ఫస్ట్ ఇనాగరల్ డే స్వామిని పూర్ణకుంభంతో మేము ఆడిటోరియంలోకి స్వాగతం పలికినప్పుడు ఫస్ట్ రుద్రం చాంటింగ్తో స్టార్ట్ చేస్తాము. 1995లో స్వామి ఇంకొక చాలా పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశారు, శ్రీ సత్సాయి వాటర్ ప్రాజెక్ట్ అన్నది. ఇక్కడ అనంతపురం జిల్లాలందరికీ తాగునీటి సదుపాయం కల్పించడానికి. సో అందులో కూడా మాకు ఆ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఎక్కడైతే జరుగుతుందో ఒక లొకేషన్లో మేము అందరం వెళ్ళి అక్కడ రుద్రం చాంటింగ్ చేసాం అప్పుడు కూడా. సో ఆ ప్రాజెక్ట్లో కూడా పాల్గొనే అవకాశం కల్పించారు స్వామి. జూలై 9th, 1995లో సాయి కుల్వంత్ హాల్ ఇనాగరేషన్ జరిగింది. ఈ సందర్భంగా కూడా పూర్ణకుంభంతో స్వామిని తీసుకొని వచ్చాం ప్రొసెషన్లో. అండ్ ఇనాగరేషన్ జరిగింది. అందులో కూడా మేము రుద్రం చాంటింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ జనరల్లీ ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్ అందరికీ రుద్రం స్వామి పఠించమని చెప్పారు కాబట్టి ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ రుద్రం చాంటింగ్ తోటి జరుగుతుంది. ఆ తర్వాత వేరే మంత్రాలు చెప్తూ ఉంటాము. నేను ఆ తర్వాత 96లో నా స్టడీస్ కంప్లీట్ చేసి నేను బయటికి వెళ్ళి మళ్ళీ 2009లో స్వామి దగ్గర పాదుకలు బ్లెస్ చేయించుకుందామని వచ్చానమాట. ఒక కంటిన్యూస్లీ ఒక 3-4 వీకెండ్స్ వస్తూ ఉండేవాడిని. అండ్ ఆ పర్టికులర్ డే సాటర్డే నాకు గుర్తుంది, సాటర్డే ఈవినింగ్ స్వామి దర్శనంకి వస్తున్నప్పుడు స్వామి వచ్చి మన ఓల్డ్ స్టూడెంట్స్ బ్లాక్ దగ్గర కూర్చుంటాం మేము పాదుకలు పట్టుకొని. అండ్ స్వామి ఇలా పిల్లర్ నుంచి టర్న్ తిరగగానే చాలా మంచి స్మైల్ ఇచ్చారు. అంటే ఈ పాదుకలు బ్లెస్ చేయడానికే వస్తున్నట్టు అనిపించింది నాకు అనమాట వేళ. సో స్వామి వచ్చారు, స్మైల్ చేసి పాదుకలు బ్లెస్ చేశారు. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్తో డైలీ పాదుకలకు పూజ చేయాలి అండ్ అభిషేకం చేయాలి అని ఒక స్వామిని ప్రార్థించుకున్నాము. సో పూజ అంటే ఏం లేదు, జస్ట్ రుద్రం చాంటింగే. అండ్ థర్స్డే సండే మట్టుకు ఫుల్ రుద్రం నమకం చమకం చాంట్ చేస్తూ స్వామి పాదుకలకి అభిషేకం చేయడం ఈ కార్యక్రమం చేసేవాడిని. సో ఆల్మోస్ట్ అప్పటి నుంచి కంటిన్యూస్గా స్వామి దయతో డైలీ రుద్రం చాంటింగ్ చేస్తున్నాము. కొన్నిసార్లు పూర్తిగా చాంట్ చేస్తాము, ఆర్ అట్లీస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ సిచ్యువేషన్ చాంట్ చేస్తుండేవాడిని. ఆఫీస్కి వెళ్తూ కూడా ఇన్ ద వెహికల్ ఐ యూస్ టు కీప్ చాంటింగ్. అండ్ థర్స్డే సండే మట్టుకు ఖచ్చితంగా అభిషేకం చేసేవాడిని. సో ఈ విధంగా స్వామి దయతో రుద్రం చాంటింగ్ చేస్తూ వస్తున్నాను నేను. 2011 జనవరి 1 అలమ్ని మీట్కి
కూడా స్వామి చాలా మంచి అవకాశం ఇచ్చారు. పూర్ణగుమ్మం పట్టుకొని స్వామి దగ్గర తీసుకెళ్ళి బ్లెస్సింగ్ తీసుకునే అవకాశం ఇచ్చారు ఆ రోజు. అప్పుడు కూడా యథావిధిగా రుద్రం చాంటింగ్తో స్టార్ట్ చేస్తాం మనం కార్యక్రమం. సో ఈ విధంగా చూసుకుంటే మనం రుద్రుడు ప్రెజెన్స్లోనే మనం రుద్రం చాంటింగ్ చేసే అవకాశం ఎన్నోసార్లు ఇచ్చారు. అండ్ ప్రతి కార్యక్రమంకి స్వామి ముందర ప్రాధాన్యత ఇవ్వడం రుద్రం చాంటింగ్కే. అండ్ ఇప్పుడు కూడా మనకు తెలుసు సాయి కుల్వంత్ హాల్లో అతిరుద్ర మహాయజ్ఞం జరుగుతున్నది. మనం మార్నింగ్ ఈవినింగ్ వేదం చాంటింగ్ కూడా రుద్రంతో స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా చూస్తే ఈ రుద్రం చాంటింగ్ డైలీ చేయడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ మనం చేసే వర్క్ మీద ఫోకస్గా చేయొచ్చు వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్. సో అట్లా అది నాకు ఒక అనుభవం రుద్రం చాంటింగ్ వల్ల. ఇంకోటి అంటే మనం ఇప్పుడు గమనిస్తే నేను 1991 నుంచి చెప్తున్న వేరియస్ ఎపిసోడ్స్ చూస్తుంటే మనం ప్రతి మేజర్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రుద్రం చాంటింగ్ తోటి ప్రారంభమైనట్టు అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఫస్ట్ పిల్లల చేతి స్వామి చెప్పించి అదే రుద్రం చెప్పండి. స్వామి కూడా చెప్తారు రుద్రం చెప్తే భద్రంగా ఉంటారు అని చెప్పి. సో స్వామి స్వయంగా చెప్పి నేర్చుకోమన్నారు. ఇప్పుడు మనము రుద్ర ధ్యాన శ్లోకం చూస్తే అందులోని కొన్ని లైన్స్ ఇట్లా వస్తాయి. రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయేత్ ధ్రువపదం అని ఇంకా కొన్ని లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం చూస్తే జాగ్రత్తగా రుద్ర అనువాకాలు జపిస్తే అంటే రుద్రం పఠనం చేస్తే నమకం చమకం పఠిస్తే ఈప్సిత సిద్ధయే మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి భగవంతుడు తీరుస్తాడు, రుద్రుడు తీరుస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అఫ్కోర్స్ మనం కోరికలతో కూడా రుద్రం చాంట్ చేయొచ్చు. అసలు ఏవి కోరికలు లేకుండా కూడా జస్ట్ దాన్ని ఎంజాయ్ చేసి ఆనందం పొందడానికి కూడా మనం రుద్రం జపించవచ్చు. లైక్ రోజు మనం కుల్వంత్ హాల్లో కూర్చొని స్వామి దర్శనం చేసుకుంటూ చాంట్ రుద్రం. సో ఆ విధంగా కూడా చక్కగా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా 1991 నుంచి రుద్రం చాంటింగ్ చేసే అవకాశం స్వామి నాకు కల్పించారు. స్వామి చేపట్టుకొని నడిపిస్తున్నారు. డైలీ రుద్రం చాంట్ చేసే అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అందుకు నేను స్వామికి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలుపుకుంటాను. రుద్రం చదివితే భద్రంగా ఉంటారు, రుద్రం భద్రం అని స్వామి మనందరికీ చెప్పారు. అసలు ఈ రుద్ర అనే పదానికి అర్థం చూసుకుంటే మన దుఃఖాన్ని నివారించేవాడు అని. దుఃఖ నివారకుడు ఆ రుద్రుడు. ఫస్ట్ అనువాకము, ఇట్ ఈజ్ ఏ ప్రేయర్ టు ద లార్డ్. ఎలాంటి ప్రేయర్ మనం ఈ అనువాకంలో మనం ప్రార్థిస్తున్నాము అంటే ఇట్ ఈజ్ ఏ ప్రేయర్ సీకింగ్ ద డివైన్ ప్రొటెక్షన్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫస్ట్ అనువాకం ఐ ఫీల్ ఈజ్ అధ్యవోచదది వక్త ప్రథమో దైవ్యో భిషక్ అంటున్నాము. ఇక్కడ భిషక్ అంటే వైద్యుడు అనుకుంటాం. ఇంకొక మీనింగ్ ఏంటి? భిషక్ అంటే భయాన్ని తొలగించేవాడు. ఎవరు ఆ భయాన్ని తొలగించేవాడు? ఆ రుద్రుడే. ఇందులో అధ్యవోచదది వక్త అంటున్నాం. అధివక్త అంటే ఏంటి? ఆ భయాన్ని ప్రసాదించేవాడు. దేవతలలో ప్రథముడైన ఆ అధివక్తుడు ఎవరు? భయాన్ని పోగొట్టే ఆ అధివక్తుడు ఎవరు? ఆ భిషక్ ఎవరు అంటే మన స్వామియే రుద్రుడు. స్వామి ఎన్నిసార్లు చెప్పారు వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అని. ఈ రుక్క ఏం చెప్తుంది మనకి అంటే నేను రక్షిస్తాను, నేనున్నాను, భూత ప్రేతాల నుంచి, రాక్షసుల నుంచి, సమస్త బాధల నుంచి మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను అని స్వామి మనకు అభయం ఇస్తారు. ఈ రుక్కు చదువుతూ ఉంటే దీని మీనింగ్ తెలుసుకుంటే నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే కరోనా టైంలో ప్రశాంతి సర్వీస్కి వెళ్ళడం జరిగింది నేను. సో అప్పుడు 20 రోజులు సర్వీస్కి వెళ్దామని అనుకున్నాను. ఇంట్లో అడిగితే కరోనా టైం కాబట్టి చాలా భయపడ్డారు అందరూ. కానీ 20 రోజులు మళ్ళీ నాకు హాలిడేస్ వస్తాయో రావో తెలియదు. సో ఖచ్చితంగా ఎలాగైనా సరే వెళ్ళాలి అనుకున్నాను. సో అలా కరోనాలో ప్రశాంతి సర్వీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళగానే స్వామికి నేను ప్రార్థించుకున్నాను. ఎందుకంటే స్వామి ఎలా వచ్చానో తిరిగి నేను మళ్ళీ అలాగే వెళ్ళాలి, జర్నీలో ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా చూడు స్వామి అని నేను చాలా ప్రార్థించాను. సో ఇదిలా ఉంచితే అక్కడ ప్రశాంతి సర్వీస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లాక్డౌన్ టైం కాబట్టి లోపల ఉన్న వారిని బయటికి అలో చేసేవాళ్ళు కాదు, బయట ఉన్న వాళ్ళని ఆశ్రమం లోపలికి అలో చేసేవాళ్ళు కాదు. సో అప్పుడు ఆ సర్వీస్ కుల్వంత్ హాల్లో సర్వీస్ అవ్వగానే నేనేం చేసేదాన్ని అంటే లేడీస్ క్లాక్ రూమ్, స్టాఫ్ క్లాక్ రూమ్, విఐపి గేట్ వెనకాల, స్వామి యజుర్మందిరం వెనకాల ఒక్కదాన్నే అలా కూర్చొని వేదంకి భజన్స్కి అటెండ్ అయ్యి కళ్ళు మూసుకొని అలా వింటూ ఉండేదాన్ని. సో ఇన్ని రోజులుగా చిన్నప్పటి నుంచి స్వామి కుల్వంత్ హాల్లో కూర్చొని వేదం వింటున్నా సరే నాకు ఎప్పుడు అంత మక్కువ రాలేదు వేదం పైన. సో నా వేదం జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అక్కడ ఆ రోజున నా వేదం జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను 10 మందికి నేను వేదం టీచ్ చేస్తున్నాను అంటే దానికి సీడ్ ఆ రోజున అక్కడ ఆ వేదంపై మక్కువ స్వామి నాకు ఇవ్వడంతో పడింది.
దాని తర్వాత ఏమైంది అంటే నా రూమ్లో నా పక్క బెడ్ ఆంటీకే కరోనా పాజిటివ్ రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏం జరిగింది అంటే బయలుదేరే ముందు రోజే నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది. ఇంట్లో అమ్మ, నాన్న అండ్ అన్నయ్య వీళ్ళు ముగ్గురు కూడా కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు, పాజిటివ్ వచ్చింది. సో నువ్వు ఇంటికి రాకుండా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోమని నాకు కాల్ చేశారు. సో అప్పుడు నేను స్వామికి ఒకటే ప్రార్థించాను, స్వామి నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి అని. సో అలా నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయాను. కానీ రోజు రోజుకు కొంచెం నాన్నకి సివియర్ అవుతూ రావడం జరిగింది. సో ఒకరోజు అలాగే భయపడుతూ స్వామికి ప్రే చేస్తూ నేను పడుకున్నాను. సో ఆ రోజు నాకు కలలో ఏం జరిగింది అంటే నేను ఒక్కదాన్నే అలా పరిగెడుతూ ఉన్నాను. నా వెనకాల సంథింగ్ ఏదో నెగిటివ్ ఎనర్జీ నన్ను వెంబడిస్తుంది. లైక్ సినిమాల్లో చూపించినట్టుగా వైట్ కలర్లో ఆ భూత ప్రేతాలు, రాక్షసులు అలా వెంటపడ్డట్టుగా నాకు కల వచ్చింది. నేను ఏడుస్తూ పరిగెడుతున్నాను. ఫైనల్గా అలసిపోయి ఒక దగ్గర కూర్చొని ఉన్నాను. అక్కడ కూర్చొని ఏడుస్తున్నప్పుడు అదే అరుణకాంతులతో, అదే డివైన్ లైట్తో స్వామి చిరుమందహాసం చేస్తూ నా ముందుకు వచ్చారు. నా ముందుకొచ్చి నన్ను వెంబడిస్తున్న ఆ నెగిటివ్ ఎనర్జీ వాటంతటిని అక్కడ పక్కనే ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళి లాక్ చేసుకున్నారు స్వామి. ఒక నిమిషం అయ్యాక స్వామి బయటకు వచ్చారు. బయటికి వచ్చి మళ్ళీ గడియ వేసి, ఇంకా ఏం భయం లేదు బంగారు, నేనున్నాను, నేను రక్షిస్తాను, ఇంకా ఏమీ అవ్వదు అని స్వామి అభయహస్తం ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోయారు. ద సేమ్ డే నాకు ఏ రోజైతే డ్రీమ్ వచ్చిందో అదే రోజు కలలో, మా అమ్మ కలలో స్వామి కనిపించి వాళ్ళతో పాటు అక్కడ కూర్చొని వాళ్ళని చూసుకుంటున్నట్టుగా వాళ్ళ ముగ్గురు ఫీల్ అయ్యారు. మార్నింగ్ లేచి చూస్తే ఆ ఫోర్త్ పర్సన్ ఎవరు లేరు, వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉన్నారు. సో మార్నింగ్ అనుకోకుండా నేను కాల్ చేయడం అండ్ అమ్మ నాతో ఈ డ్రీమ్ గురించి చెప్పడం, నేను అమ్మతో ఈ డ్రీమ్ గురించి చెప్పడం, మెల్లిమెల్లిగా క్యూర్ అవ్వడం అండ్ శివుడికి అభిషేకం చేసిన ఆ వాటర్ని నేను వాళ్ళ దగ్గరికి పంపించడం, వాళ్ళ ఆ వాటర్ తీసుకొని క్యూర్ అవ్వడం, ఇదంతా ఎవరు చేయగలరు? వై ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అని మనల్ని రక్షించే స్వామి తప్ప ఇంకెవరు చేయగలరు? సో ఇలా నా జీవితంలో నన్ను రక్షించారు స్వామి, నా కుటుంబ సభ్యులందరినీ రక్షించారు. అధ్యవోచదధి వక్త ప్రథమో దైవ్యోభిషక్, సమస్త బాధల నుంచి నేను రక్షిస్తాను, భూత ప్రేతాల నుంచి, రాక్షసుల నుంచి, అన్ని బాధల నుంచి నేను రక్షిస్తాను అని స్వామి అభయం ఇచ్చారు. ఇక్కడ మనం స ఉమాయచ అనేదానికి, అలాగే 8వ అనువాకంలో ముందుకు వెళ్తూ ఉండగా నమ శంకరాయచ మయస్కరాయచ అనే నామాలు వస్తాయన్నమాట. శంకరాయ అంటే శుభమును కలిగించేవాడు శంకరుడు. మయస్కరాయ అంటే మోక్షముతో కూడిన సుఖమును కలిగించేవాడు మయస్కరుడు. అలాగే ఈ శంకరాయ అనే నామానికి, స ఉమాయ అనే నామానికి అనుభవాల గురించి మనం మాట్లాడుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో వడ్లమూరు అనే ప్రాంతంలో దాదాపు 1968వ సంవత్సరంలో స్వామి ఒక మందిరాన్ని స్థాపించడానికి సంకల్పించారు. శంకుస్థాపనకి అలాగే తర్వాత ఇనాగరేషన్కి స్వామి వడ్లమూరు అనే గ్రామం వెళ్ళారు ఇనాగరేషన్కి. స్వామి ఎప్పుడైతే ఆ యొక్క మందిరంలో, ఆ యొక్క ఊళ్ళో కాలు మోపారు, అప్పటి వరకు ఆ ఊళ్ళో 2 పంటల సీజన్స్ ఉంటాయి కదా. ఒక పంట సీజన్లో వారు వరి పంట వేసుకుని, 2వ పంట సీజన్లో వారు జొన్న వేసేవారు అనమాట. ఎందుకంటే 2వ పంట సీజన్లో వరి పండేది కాదు, నేలలో ఉన్నంత సారం దానికి సరిపోక వరి పండక వాళ్ళు జొన్న లాంటిది వేసుకునేవారు అనమాట. కానీ స్వామి ఎప్పుడైతే ఆ ఊళ్ళోకి అడుగు పెట్టారో, ఆ మందిరం ఇనాగరేషన్ ఎప్పుడైతే జరిగిందో, ఆవిష్కరణ ఎప్పుడైతే జరిగిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 దఫాలు కూడా వారు వరి వేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క ఎకరంలో కానీ, ఏ ఒక్క రైతుకి కానీ నాకు ఈసారి పంట పండలేదు, ఏదో కారణం వల్ల పంట పండలేదు అని ఒక సమస్య కూడా రాకుండా రెండు పంటల సీజన్స్లో వాళ్ళు వరి వేస్తూ, 3వ దానికి వాళ్ళు ధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ, లేదా పప్పులు కానీ, లేదా చెరుకు పంట కానీ ఇలాంటివి వేస్తూనే వస్తున్నారు. ఆ ప్రాంతమంతా ధనధాన్య సమృద్ధితో కళకళలాడ మొదలుపెట్టింది. శంకరాయ అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు. అలాగే స ఉమాయచ, స్వామి శివశక్తి అవతారం అని మనం ఎన్నోసార్లు స్వామి యొక్క డిస్కోర్సెస్లోనే విన్నాము, స్వామి వారి అనుగ్రహ భాషణాల్లో, స్వామి ఇంటర్వ్యూస్లో, అలాగే స్వామి ఎన్నో విధానాల్లో తాను శివశక్తి అంశనని అందరికీ చూపిస్తూ కూడా వచ్చారు. మరి అలాంటి స ఉమాయ,
ఉమాపతి శివశక్తి స్వరూపం. ఈ వడ్లమూరు గ్రామంలో ఎప్పుడైతే ఈ మందిరం యొక్క ఆవిష్కరణ జరిగిన తరువాత అక్కడ మందిరంలో అందరికీ గజ్జెల యొక్క చప్పుడు వినబడేదంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మందిరంలో లింగానికి ప్రతిరోజు రుద్రాభిషేకం, రుద్రంతో కూడిన అభిషేకం జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరో ఒకళ్ళు, దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది ఆ మందిరాన్ని ఆవిష్కరించి, 50 సంవత్సరాలు కూడా దాటిపోయింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరో ఒకళ్ళు గజ్జెల చప్పుడు ఆ మందిరంలో వింటూనే ఉన్నారు. పార్వతీదేవి యొక్క అంశ అక్కడ తిరుగుతోందని చెప్పి వాళ్ళందరి ప్రగాఢమైన నమ్మకం. స ఉమాయచ, ఆయన్ని వదిలి పార్వతీదేవి ఎక్కడికి వెళ్ళిపోతుంది? శివుడి వెంటే పార్వతి, ఎక్కడికి వెళ్ళినా సరే స ఉమాయచ, ఉమాదేవితో కూడుకున్నవాడు శివుడు. నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. నీలగ్రీవాయ అనే రుద్రుని యొక్క నామానికి అర్థం నీలకంఠుడు. మనకు నీలకంఠుడు అనే పదాన్ని వినగానే గుర్తుకు వచ్చేది ఆ క్షీరసాగర మదనం జరిగిన తరువాత హాలాహలాన్ని కంఠంలో దాచుకున్న దయామయుడు మన మహాదేవుడు. అలాంటి మహాదేవుడు నన్ను ఎలా కాపాడాడో ఒక సంఘటన ద్వారా మీతో ఇప్పుడు పంచుకుంటాను. 2019 ఏప్రిల్లో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో స్వామివారు నన్ను ఆశీర్వదించి నవంబర్లో జాగ్రత్త బంగారు అని హెచ్చరించారు. ఉదయం లేవగానే ఆ హెచ్చరిక నా కుటుంబ సభ్యులకి ఏదైనా అనారోగ్యం వస్తుందేమో అని నేను కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది. కానీ కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ తరువాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ కొన్ని నెలల్లో నా ఆరోగ్యం చాలా క్షీణించి నేను చాలా హీనమైన స్థితిలో ఉన్నాను అని నాకు అర్థమైంది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరూ పరీక్షలు చేసి ఆ పరీక్షల్లో తెలిసిన రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే, ఈ వ్యాధికి ఎలాంటి మెడిసిన్ లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. ఇదొక ఆటో ఇమ్యూన్కి సంబంధించిన వ్యాధి, దీనికి మెడిసిన్ ఇంకా పరిశోధనలోనే ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా స్వామే నాకు దిక్కు. స్వామి పటం ముందు కూర్చొని నేను ఏడవని రోజు అంటూ లేదు. ఒకసారి అయితే స్వామి పటం ముందు కూర్చొని, స్వామి మీరే నాకు దిక్కు, నా కూతుర్ని మీరే చూసుకోవాలి, మీరే తనను రక్షిస్తూ ఉండాలి, ఇంకా నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో అనేది నాకు తెలీదు అన్న స్థితికి నేను దిగజారిపోయాను. చేతిలో నీళ్ళ గ్లాసు కూడా ఎత్తలేనంత స్థితి, కాళ్ళు కింద పెడితే ముళ్ళ కంపలో పెట్టినంత బాధాకరమైన స్థితిలో ఉన్నాను. అప్పుడు అనిపించింది, ఎందుకు నేను రోజు రుద్రం చదవకూడదు, ఎందుకు రోజు నేను రుద్రం పఠించకూడదు అని ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆ రోజు నుంచి నేను ఆ మెడిసిన్ వేసుకోవడం కూడా విసుగొచ్చి మానేశాను. 1 సంవత్సరం తర్వాత మెడిసిన్ వేసుకోకుండా ఓన్లీ రుద్రపారాయణం మాత్రమే చేస్తూ నా శరీరాన్ని నేను గమనించుకుంటే మొత్తం క్యూర్ అయిపోయి, నా ఆటో ఇమ్యూన్ వ్యాధి మొత్తం క్యూర్ అయిపోయి నేను చాలా ఆనందంగా సంతోషంగా స్వామివారి సేవలో నిమగ్నమైనాను. ఓం నమో భగవతే రుద్రాయ. వేదమంత్రాలలో రుద్రం అత్యంత శక్తివంతమైన మంత్రం. ఈ రుద్రాధ్యయనం చేయడం వల్ల మనకి ఇహపర సుఖాలు కలిగి, ఇహంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ రుద్రుడు అంటే మన కష్టాలని, రోదనల్ని దూరం చేసేవాడు. మనం ప్రార్థించిన వెంటనే పలికి మన కష్టాలను తొలగించేవాడు రుద్రుడు. రుద్రాధ్యయనం మీరు చెయ్యండి అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు. ఈ రుద్రం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, రుద్రంలో మనకి దశమానువాకంలో ఒక మంత్రం ఉంటుంది. మానోవధి పితరం మోత మాతరం ప్రియా మానస్తనువో రుద్రరీరిష. ఏమిటి దీని అర్థం? స్వామి నన్ను రక్షించు, నన్నే కాదు నా కుటుంబంలో ఉన్న పితరం మోత మాతరం, మా తల్లిని తండ్రిని కూడా రక్షించు, నా పిల్లల్ని కూడా రక్షించు స్వామి. మనం వేరేగా స్వామిని ప్రార్థించే అవసరం లేదు, రుద్ర పఠనం చేస్తేనే అందులోనే వచ్చే ఫలితం చెప్పారు.
ఇది మనం పూర్తిగా నమ్మితే మనకి ఎటువంటి రక్షణ కలుగుతుంది, లభిస్తుంది అంటే దానికి నా స్వీయ అనుభవం ఒకటి మీకు చెప్తాను. మా నాన్నగారికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆపరేషన్ చేయవలసి వచ్చింది, బ్రెయిన్ ఆపరేషన్. ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన ఎటువంటి మాట కానీ చలనం కానీ లేకుండా ఐసీయూలో అలా కొన్ని రోజుల పాటు ఉండిపోయారు. వెంటిలేటర్ పెట్టవలసి వచ్చింది. అయితే వెంటిలేటర్ కొన్ని రోజుల వరకే అది మంచిది మనిషి ఆరోగ్యానికి. డాక్టర్లు వచ్చి మాతో, మీ నాన్నగారికి వెంటిలేటర్ మీద ఆల్రెడీ 7 days నుంచి ఉన్నారు, ఇంకా ఎక్కువ రోజులు పెడితే బాగుండదు, ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది అని మాతో చెప్పడం జరిగింది. వెంటిలేటర్ తొలగిస్తాం మేము 2 రోజులు చూసి, ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అని. వెంటిలేటర్ తొలగిస్తే దాని పరిస్థితి ఏమిటో మనం తలుచుకుంటే భయం వేసింది. ఏమవుతుందో నాన్నగారికి అని ఎంతో కలత చెందాం మేము. సరే, ఐసీయూ నుంచే బయటకు వచ్చి స్వామి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని రుద్రం చదువుదాం, నేను చదివి స్వామిని ప్రార్థిద్దామని నేను ఐసీయూ బయటకు వచ్చి ఆ పక్కనే కూర్చొని రుద్రం పఠనం అనేది చేశాను నేను. అప్పటికే సుమారు 7-8 రోజులు నాన్నగారు వెంటిలేటర్ మీద ఉన్నారు. నా రుద్ర పారాయణ ఎప్పుడైతే పూర్తి అయిందో 1 నిమిషంలోనే డాక్టర్ మమ్మల్ని పిలిచి, మీ నాన్నగారు మామూలుగా ఊపిరి తీసుకుంటున్నారు, ఇప్పుడు వెంటిలేటర్ మేము తొలగించేసాం అని చెప్పి ఆ న్యూస్ మాకు చెప్తే నాకు ఎంతో ఆనందమైంది. ఇంత శక్తివంతమైనది ఆ రుద్రం, వెంటనే మనం ఇటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అని స్వామి చెప్పిన మాట అక్షర సత్యమని అప్పుడు అనిపించింది. రుద్రాధ్యయనం చేయడం వల్ల మన పాపాలు నశిస్తాయి. స్కాంద పురాణంలో ఒక చిన్న కథ ఉంటుంది. ఒకసారి యమలోకంకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంటే యమధర్మరాజు వాళ్ళందరినీ సమావేశపరిచి ఏమిటి కారణమని శోధించమంటాడు. యమదూతలు అందరూ ఒకటే చెప్తారు, మా ప్రయత్నం ఏం లోపం లేదు, భూలోకంలో రుద్రాధ్యయనం చేసిన వ్యక్తులు పెరుగుతున్నారు, అందుకే మనకు వచ్చే సంఖ్య, పాపుల సంఖ్య తగ్గుతోంది. రుద్రాధ్యయనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన పాపాలు క్షయమవుతాయి. పాపాలు క్షయం అవడం వల్ల మనకి ఉత్తమ గతి లభిస్తుంది. ఎన్ని ప్రాయశ్చితాలు చేసుకున్నా మనం మళ్ళా పాపం అని చేస్తే ఆ పాప పంకిలంలో మనం పడిపోతాం. కానీ రుద్రాధ్యయనం ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు యమధర్మరాజుకి నివేదించారు, రుద్రాధ్యయనం చేయడం వల్ల వాడి పాపం క్షయమవడే కాకుండా వాడు మళ్ళా పాపం చేయాలనే ఉద్దేశం కూడా కలగట్లేదు, అందుకే మనుషులు ఎంతో పునీతులు అవుతున్నారు రుద్రాధ్యయనం చేయడం వల్ల అని చెప్తారు. ఇటువంటి మహత్తరమైన మంత్రం స్వామి మనకు అందరికీ ఇచ్చి, రుద్రాధ్యయనం మీరు చేయండి, ప్రతి ఒక్కరూ వయసుతోటి కుల వర్గ మత భేదం లేకుండా అందరూ రుద్రం పఠించని చెప్పారు. స్వామి చెప్పింది మనం ఆచరిద్దాం, సుఖంగా మన జీవిత ప్రయాణం కొనసాగిద్దాం. మన దైనందిన జీవితంలో ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు అది మనము భగవదర్పితం చేసినప్పుడు, స్వామి నేను ఈ పనిని మీ పాదాల చెంత ఉంచుతున్నాను, ఈ పనిని చేయగలిగే శక్తిని నాకు ప్రసాదించండి అని మనం స్వామివారి పాదాల చెంత ఆ పనిని ఉంచి వేడుకున్నప్పుడు స్వామివారు ఖచ్చితంగా ఆ పనిని సంపూర్ణం గావిస్తారు. దీని గురించి ఒక చిన్న అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను శ్రీరుద్ర పఠనం ప్రారంభించినప్పుడు కంఠస్థం చేయాలి అన్న ఆలోచన నాకు వచ్చింది. వెంటనే స్వామివారి పటం ముందుకు వెళ్ళి, స్వామి నాకు ఇలా ఆలోచన వచ్చింది, కానీ నాకు చాలా కష్టంగా ఉంది, నేను గుర్తుంచుకోలేకపోతున్నాను అని స్వామివారికి విన్నవించుకున్నప్పుడు అప్పుడు నాకు సరే బంగారు నువ్వు మొదలుపెట్టు అన్నట్టుగా అనిపించింది. నేను అలా కొన్ని అనువాకాలు పూర్తి చేసి మధ్య మధ్యలో మెమరైజ్ చేస్తూ ఉండగా ఒకరోజు కలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది ఏమిటంటే, నేను ఇప్పుడున్న స్థితి నుంచి ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. మా పాత ఇంట్లో మా అమ్మ నాన్నగారు శ్రీ సత్యసాయి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పుడే
వస్తున్నారు, మన ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాము. మధ్యాహ్నం 3 గంటల దాకా అవుతోంది సమయం. సడన్గా చిమ్మ చీకటిగా అయిపోయింది ఆకాశం అంతా. అదేమిటి మధ్యాహ్నం 3 గంటలకి సూర్యభగవానుడు మిరమెట్లు గొలుపుతూ ఉండాలి కదా, ఎందుకు ఇంత చీకటి అయిపోయింది అని చెప్పేసి ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూస్తూ ఉంటే సడన్గా ఒక బంగారు వర్ణ కాంతితో ఒక స్పాట్ లైట్ లాగా మా ఇంటి ముందర ప్రసరించింది. ఆ కాంతిలో పరమశివుడు ప్రసన్న రూపుడై అగ్ని రూపంలో అలా పైనుంచి కిందికి రావడం నాకు అనిపించింది. ఎంత అద్భుతమైన విషయం అంటే అది. అలా నడుచుకుంటూ ఆ భగవంతుడు మా ఇంటి వాకిలిలోంచి మెయిన్ డోర్లోంచి లోపలికి ఇలా నడుచుకుంటూ వచ్చి పూజ గదిలోకి వెళ్ళి లీనమైపోయినట్టుగా అనిపించింది. అంటే బంగారు, నువ్వు ఎంతో డెడికేషన్తో ఈ పనిని స్టార్ట్ చేసావు, నా ఆశీస్సులు నీకు ఖచ్చితంగా ఉంటాయి అని తెలియజేయడానికే ఆ రోజు ఆ పరమశివుడు సాయిశ్వరుని రూపంలో నా కలలో వచ్చినట్టుగా అనిపించింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత నాకు వేదం కోఆర్డినేటర్ నుంచి కాల్ వచ్చి, సాయి కృప, నువ్వు లీడ్ చాంటర్గా ఈసారి హైదరాబాద్ పర్తియాత్రలో చూస్ చేయబడ్డావు అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఇదంతా భగవంతుని కృప వల్లే కదా, మనం మన పనిని స్టార్ట్ చేయాలి, ఎండ్ రిజల్ట్ గురించి మనము తాపత్రయపడకూడదు అని నాకు అర్థమైంది. ఢిల్లీలో ఒకసారి స్టేట్ వేద కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు రుద్రం చదివితే భద్రంగా ఉంటారు అని స్వామి ఇచ్చిన అభయాన్ని వివరిస్తూ భూకంపం లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కూడా స్వామి మనల్ని రక్షిస్తారు అని చెప్పారు. ఆ మాట నాకు చాలా అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఏంటి వీళ్ళు డిజాస్టర్స్ అంటున్నారు, నమ్మబుద్ధి కావట్లేదా స్వామి, ఏంటిదంతా అనుకున్నాను. ఇది జరిగినటువంటి కొన్నాళ్ళకి మేము నివసిస్తున్నటువంటి ఏరియాలో భూకంపం వచ్చింది. అసలు ఫస్ట్గా ఏం జరుగుతుంది అనేది మాకు ఐడియా రాలేదు. తీరా చూస్తే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీస్తున్నారు. వాళ్ళతో పాటు సమానంగా మేము కూడా బయటికి పరుగులు తీసాము. అప్పుడే అర్థమైంది దాని ఎఫెక్ట్ ఎంత బాగా వచ్చిందో అని చెప్పి. కానీ ఇంచు కూడా ఏమి దెబ్బ తినకుండా, ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా, ఎటువంటి క్యాజువాలిటీస్ లేకుండా అందరూ సేఫ్గానే ఉన్నారు. అప్పుడు నాకు ఈ వేద కాన్ఫరెన్స్లో చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. రుద్రం చదివితే భద్రంగా ఉంటారు. ఈ రుద్ర పఠనం అనేది మనందరినీ రక్షిస్తుంది అన్న నమ్మకాన్ని నాకు కలిగించింది. అక్కడి నుంచి నా రుద్ర పఠనం లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. నాకు పెళ్ళైనటువంటి 3 ఏళ్ళకి మేము ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన వెంటనే కోవిడ్, లాక్డౌన్, అందరూ ఇళ్లలోనే, పక్కన వాళ్ళ పరిచయాలు కూడా లేకుండా వెళ్ళిన వితిన్ మంత్లోనే లాక్డౌన్ ప్రకటించారు. సో దానివల్ల అందరం కూడా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. మా ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేయడం వల్ల ఆయన ఆఫీస్కి వెళ్ళి రావాల్సి వస్తూ ఉండడము, మీటింగ్స్ ఉండడం వల్ల ఎట్లానో మరి తెలియదు కానీ మా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చింది కూడా మా అందరికీ చాలా సివియర్గా వచ్చింది. ఎలా అంటే మా హస్బెండ్ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. మా పాప చూస్తే 2 ఏళ్ళు, నేనేమో కొత్త భాష, కొత్త వాతావరణం, కొత్త అన్నీ కొత్త. నాకు ఎలా హస్బెండ్తో బయట ప్రపంచంలో విడిగా కాపురం ఉండడం కూడా నాకు కొత్త. అప్పుడు ఎలా ఉండాలి స్వామి అని నేను ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు మా వారు స్వామి డివోటీ కావడం వల్ల నాకు చెప్తే ఎక్కడ భయపడతానో, నాకు బ్రీత్ తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది అని ఆయన ఓంకారం స్టార్ట్ చేసేవాళ్ళు. ఓంకారం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ డిస్టర్బ్ చేయకుండా ఉంటాం కదా, సో దట్ ఐ వోంట్ నో దట్ హీ ఈజ్ సఫరింగ్ ఎ లాట్ అని చెప్పేసి ఓంకారం స్టార్ట్ చేసేవాళ్ళు. సో నేను కూడా కామ్గానే ఉండేదాన్ని. ఓంకారం చేయగా 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 ఐ కెన్ సీ ద డిఫరెన్స్, దట్ ఈస్ హీ ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్. ఎటువంటి మెడిసిన్స్ వేసుకోకుండా ఓన్లీ స్వామి వైబ్రానిక్స్, ఓన్లీ ఓంకారం అండ్ విత్ రుద్రం మేము 3 waves కోవిడ్ ఎఫెక్ట్ అయినా సరే మేము హెల్దీగా ఉండగలిగాము. మేము పెద్దవాళ్ళం అంటే అర్థం చేసుకోవచ్చు. మా పాప 2 ఏళ్ళ పాప విత్ ఇన్ 6 years ఆఫ్ టైమ్ స్పాన్ షీ గాట్ కోవిడ్ థ్రైస్. సో నాకు భయం ఏమీ అనిపించలేదు అసలు. డాక్టర్ చెప్పారు పాపకు కూడా పాజిటివ్ వచ్చిందమ్మా, నువ్వేమి కంగారు పడకు, ధైర్యంగా ఉండు అంటే నాకు అసలు భయమే వేయలేదు. ఓకే, కోవిడే కదా, స్వామి ఈజ్ దేర్ టు హెల్ప్ అస్
అనుకున్నాను. కామ్గా ఉన్నాము, స్వామినే హెల్ప్ చేశారు. వితౌట్ మెడిసిన్స్, వితౌట్ ఎనీథింగ్, with Omkaram and with Rudram, with bhajans and with Sai family connection through online, we survived the COVID. Rudram first అన్వాకంలో చెప్తారు కదా, అద్యవోచదతి వక్తా ప్రథమో దైవ్యోభిషక్. రుద్రం చాంట్ చేయడం వల్ల మనల్ని హెల్దీగా ఉంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్వామి అన్నీ మనకి ఇస్తారు అన్నదానికి ఈ కోవిడ్ ఇన్సిడెన్స్ ఒకటి ఉదాహరణ అయితే, ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, మేము ఢిల్లీలో ఉంటున్నప్పుడు నాకు స్వామి అంటేనే అసలు నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నాకు స్వామి అంటే నమ్మకం పుట్టడానికి కారణం మేము ఢిల్లీ వెళ్ళిన తర్వాతనే. ఈ కోవిడ్ టైంలో ఆఫ్టర్ వి సర్వైవ్డ్ విత్ దిస్ కోవిడ్, ఢిల్లీ సేవా ఆర్గనైజేషన్స్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. రుద్రం ఒకటి నేను అలానే భజన్స్ క్లాసెస్ ఆన్లైన్లో చెప్పేవాళ్ళు. మా హస్బెండ్ వచ్చి నాకు చెప్పారు, నువ్వు జాయిన్ అవ్వు, ఎనీవేస్ యు ఆర్ హియర్ ఎలోన్ కదా, పాప ఒక్కతే ఉంటుంది, తనకు కూడా వచ్చినట్టు ఉంటుంది, ఒకసారి నువ్వు జాయిన్ అవ్వు, స్టెప్ తీసుకో 1 స్టెప్ అని. అలాగా నాకు చాలా టైం తీసుకున్నాను, 1 వీక్ తీసుకున్నా, 2 వీక్స్ తీసుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే నాకు తెలుగునే స్పష్టంగా మాట్లాడడం రాదు. అలాంటిది రుద్రం చదవాలి అని అంటే నాకు అసలు ఏం చెప్పాలి, ఏమన్నా తప్పులంటే ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకంటే నాకు స్వామి ఆర్గనైజేషన్ అంటేనే తెలియదు కదా. అప్పుడప్పుడే వస్తున్న దాన్ని మళ్ళీ మొదట్లోనే రుద్రం అని స్టార్ట్ చేశాను అని అంటే వాళ్ళు ఏం తిడతారో తెలీదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో తెలీదు, నాకు చెప్పలేరేమో అని తెలీదు. ఈ అన్ని క్వశ్చన్ మార్క్స్తో నేను అసలు జాయినే అవ్వలేదు. తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి, నో ఇట్స్ ఓకే ఫైన్ యూ జాయిన్, బికాస్ మా హస్బెండ్ చెప్పారు వాళ్ళకి, తను రాలేకపోతాను, జాయిన్ అవ్వలేకపోతాను, తనకు ధైర్యం సరిపోవట్లేదు అంటే, దే కాల్డ్ మీ అండ్ దే సెడ్ ఇట్స్ ఓకే ఫైన్, యూ టేక్ టైమ్ అండ్ జాయిన్, ఇఫ్ యూ నాట్ లైకింగ్ ఇట్ దెన్ యూ కెన్ డ్రాప్ అవుట్. అంతే. నేను అలాగా ఫస్ట్ స్టెప్ తీసుకోవడం జరిగింది. స్వామి వైపు 1 అడుగు తీసుకున్నాను. స్వామి నా వైపు 100 అడుగులు వేసి ఢిల్లీ నుంచి నన్ను ఇక్కడికి రప్పించుకుని ఇక్కడ స్వామి దగ్గర నన్ను కూర్చోబెట్టుకున్నారు. ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఆ భాగ్యం కలుగుతుంది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఇవన్నీ స్వామి ప్లాన్సే అని నాకు తర్వాత అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ ద మ్యారేజ్ టు టిల్ ఇయర్ స్వామి ఈజ్ దేర్ విత్ మీ అనేది కూడా నాకు అర్థమైంది. అలాగా స్వామి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. తర్వాత గణపతి ప్రార్థనతో స్టార్ట్ చేశాను. నాకు అర్థమైంది నేను వాళ్ళ లెవెల్కి నేను చదవలేకపోతున్నాను అనేసి. కానీ నేను చాలా టైం తీసుకుని, అంటే పాప ఒక్కతే ఉండేది కాబట్టి పాపని ఆడిపించేసుకుని వంట పొద్దున్నే మా వారు వెళ్ళేటప్పుడు చేసేసుకుని కరెక్ట్గా టైంకి రెడీ అయిపోయి నేను కూర్చునేదాన్ని. అది అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే పూజ మొదలెట్టే ముందు గణపతి ప్రార్థన ప్రాక్టీస్ చేసుకుని పూజ మొదలెట్టుకునేదాన్ని. అలాగా నా డైలీ లైఫ్లో రుద్రాన్ని ఒక పార్ట్గా చేసుకుంటూ మేడం ఎన్నిసార్లు కూర్చుని నిదానంగా నో యూ విల్ గెట్ అని చెప్పి నాకు నేర్పించి చక్కగా ప్రతి ఆదివారము కూడా రుద్రం చదువుతాము మందిరంలో. అంటే నేను అమ్మో మ్యామ్ నేను ఎలా వస్తాను, నేను రాలేను, బికాజ్ ఐ డోంట్ నో హౌ టు చాంట్ ద ఫుల్ రుద్రం, ఐఎమ్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్ ఓన్లీ కదా, ఫస్ట్ అన్వాకం నేర్చుకుంటున్నాను, నేను రాలేను అని చెప్పాను మేడంకి. బట్ మేడం లేదు నువ్వు రా, ఏం పర్వాలేదు, చదవలేకపోయినా నువ్వు బుక్ చూస్తూ కూర్చో అంతే అనేవాళ్ళు. అలాగా నేను ఇనిషియల్ స్టెప్ తీసుకున్నాను. ప్రతి వీక్ కూడా మా పాపని తీసుకుని మేము ఎక్కడో ఈస్ట్ ఢిల్లీలో ఉండేవాళ్ళము, అది ఎక్కడో సెంట్రల్ ఢిల్లీలో ఉండేది మందిరము, వెళ్ళేవాళ్ళము. అందరము చక్కగా కూర్చుని రాకపోయినా సరే కూడ పలుక్కుంటూ ఒక్కొక్క అక్షరాన్ని నేను చదువుకునేదాన్ని. అది అవుతూనే స్వామి నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చారు రుద్రం ఇంకా బాగా నేర్చుకోవడానికి. రుద్రమయం బ్యాచెస్ నడుస్తున్నాయి, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ రుద్రం దే కెన్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి అలా నేను జాయిన్ అవ్వడం జరిగింది. దాంట్లో గుంటూరు నుంచి మా శ్రీకాంత్ సార్ చక్కగా నాకు రుద్రం నేర్పించారు. ఫస్ట్ అన్వాకం నుంచి చమకం వరకు కూడా చక్కగా నేర్పించి ఇప్పుడు ఒక 10 మందికి 20 మందికి నేను చెప్పగలిగే స్టేజ్ దాకా నన్ను తీసుకొచ్చారు అని అంటే ఇదంతా స్వామి దైవల్యాన్ని నేను నమ్ముతాను. అలానే నేను ఒక్కదాన్నే కాకుండా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా పాప అందరూ చక్కగా రుద్రం నేర్చుకోవడం మొదలు పెట్టారు. మా పాప 3 ఏళ్ల వయసులోనే గణపతి ప్రార్థన చెప్పేది.
ఇప్పుడు పాపకి 7 years. పాప ప్రైమరీలో చదువుతోంది. ఇప్పుడు తను ఫస్ట్ 2 అనువాకాలు కూడా శృతియుక్తంగా చక్కగా చెప్తారు మా పాప కూడా. ఇదంతా కూడా స్వామి. ఒక్క స్టెప్ నేను స్వామి వైపు తీసుకోవడం వల్ల స్వామి నా వైపు 100 అడుగులు వేసి నన్ను ఆయన దగ్గరికి చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా మమ్మల్ని అందరినీ తీసుకుని, స్వామి మేమందరం ఒకే చోటు ఉండేలా చూడు అని చెప్పి రోజు దండం పెట్టుకునే వాళ్ళము. ఎందుకంటే ఫ్యామిలీని విడిచి దూరంగా ఉండడము మాకు, మా వారికి కూడా అసలు అలవాట్లేదు. అలాంటిది మేము ఢిల్లీలో ఉన్నటువంటి 4 ఏళ్ళు కూడా మేమందరం ఇదే ప్రే చేసేవాళ్ళము. ఇప్పుడు స్వామి ఎక్కడో మీరందరూ కలిసి దూరంగా ఎందుకురా ఉండడము, మీరందరూ కూడా నా దగ్గరే, నా చెంతనే ఉండండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆయన చెంతకు చేర్చుకున్నందుకు స్వామికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. జై సాయిరామ్. భగవంతుడి తాలూకు ప్రేరణతోనే ప్రతి ఒక్క కర్మ కూడా జరుగుతూ వస్తుంది. నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక విషయము నేను మీ అందరితోని పంచుకుంటాను. ఒక 6 to 8 years బ్యాక్, అంటే రుద్రపఠనం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడంలో ఇక్కడ ఏంటి అంటే, నేను రుద్రం నేర్చుకున్నాను, రోజు ఇంట్లో పఠిస్తూ ఉంటాము. దానివల్ల దాని ఇంపాక్ట్ మా మామగారికి మీద ఎలా పడింది అన్నది నేను మీకు వివరిస్తాను ఇప్పుడు. మా మామయ్య గారు ఆల్జిమర్స్ పేషెంట్. సో పాపం అంటే ఆయన ఎవరో ఆయనకి తెలియదు, చుట్టుపక్కల ఉన్న మేము అందరం కలిసి ఉన్నాం, అది జాయింట్ ఫ్యామిలీ. ఆయన గుర్తించే స్థితిలో ఉండేవారు కాదు. ఏది చెప్పినా కూడా పాపము చిన్న పిల్లడు మనస్తత్వంలాగా ఉండేది. సో ఆ పరిస్థితిలో ఒక క్షణం కూడా స్థిరంగా ఉండడము అన్నది ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో నేను పర్తియాత్రకి ప్రాక్టీసులు తీసుకోవడం, తర్వాత వాళ్ళకి నేర్పించడం అన్నది ఎలాగా అని అనుకునే టైంలోని ఒక ఆలోచన వచ్చింది. స్వామి చెప్పిందే కదా అని చెప్పి రుద్రపఠనం మొదలు పెడదాము, అదే ఒక మెడిసిన్గా ఆయన మీద పనిచేసేటట్టు నువ్వే చెయ్యాలి స్వామి, నాదేం కాదు అన్నది టోటల్ సరెండరెన్స్తో, స్వామి ఇప్పుడు ఇది కరెక్ట్గా పత్తియాత్ర టైంకి నేను అందరినీ సిద్ధం చేయాలి అనే దానికి నువ్వే నాకు దోహదపడాలి స్వామి, నువ్వే సాయం చేయాలి అన్న దీంతో స్వామికి దండం పెట్టుకొని కూర్చునేదాన్ని. ఆయనకి ఒక పుస్తకం ఇచ్చి మీరు చదవాలి, నేను చదువుతాను అని చెప్పి ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. క్లాసు ఓంకారం మొదలెట్టేటప్పుడు ఆయన కుర్చీలో కూర్చునేవారు. 20 నిమిషాలు రుద్రపఠనం అయ్యేటప్పటికి కరెక్ట్గా శాంతి అనిగానే ఆయన కుర్చీలోంచి స్వామి లేచినట్టుగా లేచిపోవడం జరిగేది. అది గమనించిన తర్వాత నేను అనుకున్నాను, ఓంకారంతో స్వామిని ఇన్వోకింగ్ చేస్తున్నాము, స్వామి ఆయన రూపంలో స్వామిని చూసుకుంటున్నాను అని భావంతో క్లాసుని ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ప్రశాంతంగా చెప్పుకోవడం జరిగేది. శాంతి చెప్పిన తర్వాత అయిపోయింది వాళ్ళకి అన్న టైం డెడ్లైన్ నేను ఇచ్చినట్టుగా స్వామి కూర్చుని దాన్ని అయిపోయినట్టుగా అలా మొట్టమొదట ఆరంభంలో అలా స్లోగా ఫస్ట్ రుద్రంతో స్టార్ట్ చేసి 20 నిమిషాలకి ముందు ఆయన్ని స్థిరంగా కూర్చోపెట్టేటువంటి శక్తిని నాకు స్వామి ప్రసాదించారు. పోను అలాగా రుద్ర పఠనం ద్వారా అయిన తర్వాత నెక్స్ట్ రోజు కూడా అది ఇంకా ఆయన అదే టైంకి అదే డిసిప్లిన్తో స్వామి చెప్తారు కదా, ఒక టైంకి మనం సిస్టమేటిక్గా మన మైండ్ని ట్యూన్ చేసుకుంటే అన్నీ కూడా ఆల్ విల్ టేక్ ఇట్స్ ప్లేస్ అన్నట్టుగా ఆ టైం అయ్యేటప్పటికి ఆయన వచ్చి కూర్చునేటట్టుగా ఆయన తాలూకు మైండ్ సెట్ మారింది. స్వామి రుద్రుడుగా ఆయనలో కరెక్ట్గా ఉగ్రరూప అంటే ఆల్జిమర్స్ వాళ్ళు సడన్గా అగ్రెసివ్ అవుతూ ఉంటారు. వాళ్ళ తాలూకా మెంటల్ యాటిట్యూడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనము ముందుగా ఎప్పుడూ కూడా మనకి తెలియదు. అలా అంత అగ్రెసివ్ యాటిట్యూడ్లో ఉన్న ఆయన సడన్గా మంత్రం స్టార్ట్ చేసేటప్పటికి స్లోగా కూల్ డౌన్ అయ్యి, అంటే స్వామి ఉగ్రరూపం నుంచి శాంత స్వరూపుడుగా మనం చేసుకోవాలి అని రుద్రం మనకి తెలియజేస్తున్నట్టుగా ఆ అగ్రెసివ్ నేచర్ అంతా కూడా స్లో డౌన్ అయ్యి ఆయన కామ్ అయిపోయేవారు. తద్వారా ఏంటంటే రెస్ట్లెస్గా ఉండేవారు, అసలు పడుకోవడం అన్నది ఉండేది కాదనమాట. సో ఈ రుద్రపఠనం అయిన తర్వాత ప్రశాంతంగా ఆయన కూల్ డౌన్ అయ్యి కామ్గా వెళ్ళి పడుకుండిపోయేవారు. సో ఇలాగ ఒకటి కాదు, ఈ రుద్రపఠనం ప్రతి క్లాస్కి నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్గా స్వామి నాకు దీని తాలూకా మహిమని తెలియజేస్తూ, ఇంకా ఒకటి అన్నది చెప్పడానికి లేదు,
ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నాకు ఒక పాఠంలాగా స్వామి నాకు తెలియజేస్తూ ఈ రుద్రపఠనంకి ఎంత శక్తి ఉన్నది అన్నది సవివరంగా నేను తెలుసుకోవడం జరిగింది. శివ పూజలో శివ సిద్ధాంతాల్లో ఒక మాట అంటారు, అకాల మృత్యుహరణం. శివుణ్ణి ఎవరైనా ధ్యానం చేసినా, రుద్రపారాయణం చేసినా అకాల మృత్యు అనేది రాదు, అన్టైమ్లీ డెత్ ఉండదు. ఈ కనెక్షన్లో మా ఫాదర్కి ఒక 2 ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఆయన 2018లో మా నాన్నగారు, ఆయన పేరు కృష్ణ శర్మ, 2018లో భీమాశంకర్కి వెళ్ళారు ట్రెక్కింగ్కి ఆయన ఫ్రెండ్స్తో పాటు, ఆయన 50th బర్త్డే ముందర. అప్పుడు ట్రెక్ చేస్తూ చేస్తూ ఆ దారిలో ఎక్కడో సడన్గా జారి పల్చటి బండ ఇలా గ్రెడేషన్ ఇలా లోయలోకి దిగిపోతుంది, అలా వెనక్కి జారి వీపు మీద పడి అలా లోయలోకి జారిపోతున్నారు. అక్కడున్న ఫ్రెండ్స్ ఏమో కిట్టు కిట్టు అంటున్నారు, ఆయన కిట్టు అంటారు ఫ్రెండ్స్, కిట్టు కిట్టు అంటున్నారు. మా ఫాదర్ అంటారు ఇంకెక్కడ కిట్టు, వెళ్ళిపోతున్నాడు కిట్టు అని. అలా జారిపోతున్న ఫాదర్కి లోయలో యముడు, లోపల శివుడు. ఆయన చెప్పు షూస్ ఒక 2 mm డిప్రెషన్ ఇన్ ద రాక్కి తగిలి ఆయన అలా లోయ మీద అలా హ్యాంగ్ అవుతున్నారు మా నాన్నగారు. పైనుంచి ఆ ఫ్రెండ్స్ అలా షాక్ అయిపోయారు, వాళ్ళు చూసి ఏంటక్కడ అలా వెళ్లాడుతున్నాడని. రోప్ విసిరారు, ఆయన పట్టుకున్నారు, దే పుల్డ్ హిమ్ బ్యాక్. అప్పుడు పైకి వచ్చి మా నాన్నగారు ఒక మాట అన్నారు వాళ్ళతో, నేను పోతే ఇలా పోను, ఎందుకంటే నాకు నా శివుడు ఉన్నాడు. మా నాన్నగారు రోజు ఇంట్లో ఒక శివ పంచాయతనం ఉంది, తరతరాలుగా ఫ్యామిలీలో పూజ చేస్తున్నది. ప్రతిరోజు తప్పకుండా సంపూర్ణంగా రుద్రపారాయణం చేస్తారు, శివుడికి అభిషేకం చేస్తూ. టైం లేదు అన్న రోజు ఒక దీపం పెట్టి అనువాకం చదువుకుని వెళ్తారు. కానీ ఆయన రుద్రం చదువుకోకుండా ఇల్లు విదిలి వెళ్ళడం, బయటికి వెళ్ళడం ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ ఇన్ ద లాస్ట్ 27 years. ఆయనకి శివుడు అంత భక్తి, శివుడు అలాగే కాపాడాడు ఆయన్ని. సెకండ్ టైం ఏమైందంటే ఆయన బాత్రూంలో లాస్ట్ జూలై బాత్రూంలో స్నానం చేసి పూజ కూర్చుందామని వస్తూ ఉండగా సడన్గా స్లిప్ అయ్యారు. ఆయన స్లిప్ అయిన మనిషి కమోడ్ పక్కన స్లిప్ అయ్యారు. ఈ మాడుకు తగిలేది యాక్చువల్లీ, ఇక్కడ తగిలితే ఇంకా కపాల మోక్షమే. అలాంటిది రుద్రం అంటే భద్రం, అకాల మృత్యుహరణం. పోవాల్సిన మనిషి ఆ యాంగిల్ ఆఫ్ ఫాల్లో చెవికి చిన్న కట్టెయ్యి ఒక 2 నిమిషాలు అలా శివ 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 అనుకుని బయటకు వచ్చి మాకు ఇక్కడ రక్తం కనిపించింది. ఏమైపోయింది అంటే ఏం అవ్వలేదు, స్వామి కాపాడారు అన్నారు. పోవాల్సిన మనిషి నీ స్వామి 2 సార్లు ఇలా కాపాడారు. ఎందుకంటే మా నాన్నగారికి డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అంతే. ఆయనకి పెద్ద సిద్ధాంతాలు ఏమి రావు. ఆయనకి అదే శృతిలో ఇప్పుడు చదివే అంత ఆ ఇంటోనేషన్స్తో కాదు, ఆయనకి కళ్ళు మూసుకుని ఆయన శివుడు, ఆయన రోజు అలాగే నమశివ నమశివ అనుకుంటూ అభిషేకం చేస్తారు. అదే ఆయన్ని కాపాడింది. శివుడు వల్లే, రుద్రం వల్లే ఐ హ్యావ్ మై ఫాదర్ టుడే. సో వాట్ ఎవర్ వీఆర్, రుద్రం అంటే భద్రమే. 10వ అనువాకం యొక్క సారాంశము మనం ఒక్క వాక్యంలో చెప్పుకోవాలి అంటే కనుక సమస్త లోకాః సుఖినో భవంతు అని చెప్పచ్చు. ఎంతసేపు నాకే కావాలి, నేను మాత్రమే బాగుండాలి అని కాకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నామంటే మనుష్యుల అందరినీ, అంతేకాకుండా పశు పక్షులని కూడా క్షేమంగా చూడమని అడుగుతున్నాము, చల్లగా చూడమని అడుగుతున్నాము. ఎవ్వరికి ఎటువంటి రోగాలు తలపెట్టకుండా అందరినీ హ్యాపీగా ఉంచండి అని ఇక్కడ అడుగుతున్నాము. రుద్ర రూపం అన్నా, రుద్రతత్వం అన్నా ఆపద్బాంధవ రూపం. అంటే మనకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా శివుణ్ణి తలుచుకుంటే ఇట్టే నయమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము కేవలము మనుష్యుల్ని, మానవ జాతిని మాత్రమే కాపాడమని అడగటం లేదు, పశు పక్షులని కూడా క్షేమంగా చూడమని అడుగుతున్నాము. అది మన బాధ్యత, అది మన ధర్మము. ఇలా చెప్తున్నప్పుడు నాకు ఒక సన్నివేశం గుర్తొస్తోంది. ఒకసారి స్వామి పుట్టినరోజుకి November 23 గౌహటి, అస్సాం నుండి ఒక 60 మంది 7 రోజుల పాటు ప్రయాణం చేసి వచ్చారు. అయితే వాళ్ళందరినీ చూసి స్వామి చాలా ఆనందపడి వాళ్ళకి దర్శనమిచ్చి అందరికీ విభూతి ఇచ్చారు. ఆ గ్రూప్లో ఒక ఆవిడ, లాఖీ అని ఒక ఆవిడ ఉన్నారు.
ఆవిడకి స్పెషల్గా వెళ్ళి స్వామి రెండోసారి విభూతి ఇచ్చారట. ఇచ్చి ఇది ఆ పిల్లి కోసం అని చెప్పారు. అయితే పిల్లి కోసం స్వామి ఎందుకు విభూతి ఇచ్చారు, ఇది ఏంటి అని మనం చూస్తే అక్కడ ఆవిడ ఒక 6 నెలల క్రితం, ఇదంతా 6 నెలల క్రితం జరిగింది. ఏమైందంటే ఒకరోజు చాలా పెద్ద వర్షం పడుతుంటే రోడ్డు పైన పాపము పిల్లి చాలా బాధపడుతూ ఈవిడికి కనిపించింది. సరే ఆ పిల్లికి ఆశ్రయం ఇద్దాము అని చెప్పి మంచిగా ఆలోచించి ఆ పిల్లిని ఇంట్లోకి తీసుకొచ్చారు. కాకపోతే వీళ్ళ సిస్టర్కి అది నచ్చలేదు. ఆ సిస్టర్ వచ్చేసి ఒక పెద్ద హాస్పిటల్లో నర్స్. అదంతా అన్నా కూడా ఒక పిల్లిని ఇంటికి తెచ్చి ఇలా ఆశ్రయం ఇవ్వడం ఎందుకో ఆవిడకి నచ్చలేదు. ఎప్పుడు కూడా చిరాకు పడుతూ ఉండే ఆవిడ. అయితే ఒకరోజు రాత్రి డిన్నర్కి వాళ్ళ ఇంటికి గెస్ట్స్ వస్తారనమాట. ఆ రోజు ఏమైంది, ఇలాగే వాళ్ళు వంటలు డిన్నర్ కోసం అంతా ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ పిల్లి ఆ కిచెన్లోకి వెళ్ళి అక్కడ వంట సామాన్లలోంచి ఒకటి తీసుకుని పారిపోయింది. ఆవిడకి చాలా కోపం వచ్చింది. వీళ్ళ సిస్టర్కి చాలా కోపం వచ్చి ఆ పిల్లిని తిడుతూ ఉండింది. ఇదంతా సహించలేకపోయారు ఈ లాఖీ అన్న ఆవిడకి చాలా కోపం వచ్చేసి ఆ పిల్లిని పెద్ద కట్టె తీసుకొని చాలా కొట్టడం మొదలుపెట్టారు. ఆ దానికి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో స్వామివి మొత్తం 16 ఫోటోలు ఉన్నాయట. ముందు గురువారం భజన జరిగి అంతా డెకరేట్ చేసి స్వామికి దండలు వేసిన ఆ ఫోటోలన్నీ కూడా టప్ప కింద పడడం మొదలుపెట్టాయట. అందరికీ చాలా భయం వేసింది. అక్కడున్న గెస్ట్స్ అందరూ ఎర్త్క్వేక్ వచ్చిందేమో అనుకొని అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చూశారట, కేవలం స్వామి ఫొటోస్ మాత్రమే కింద పడుతున్నాయి, ఇంకా వేరేది ఏమీ కనీసం కదలను కూడా కదలట్లేదు. అంటే అది ఎర్త్క్వేక్ కాదు, ఇది దేనికో చిహ్నంలాగా ఉంది అని ఆవిడకి అర్థమయ్యి ఆవిడ వాళ్ళ సిస్టర్ లక్కీకి పిలిచి చెప్పారట, ఆపు, కొట్టకు, దాన్ని చంపేస్తావా ఏంటి, దాన్ని ఏమి ఇంకా అనకు అని చెప్పి ఆపారు. ఇద్దరు పాపం చాలా ఏడవడం మొదలుపెట్టారు. స్వామి ఇది మనకేదో చెప్పాలనుకుంటున్నారు, కేవలం స్వామి ఫొటోస్ కింద పెడుతున్నాయి, దాన్ని మనం బాధపడుతున్నామని మెల్లగా రియలైజ్ అవ్వడం మొదలుపెట్టారు. ఆ పిల్లి పాపం ఎంతో బాధతో నొప్పితో చాలా ఏడుస్తోందనమాట. ఈలోపు గెస్ట్స్ కూడా లోపలికి వచ్చేసారు. వాళ్ళందరికీ ఇక్కడ ఏం జరుగుతోంది అనేది మెల్లమెల్లగా అర్థమవుతోంది. ఆ నొప్పులతోటి పిల్లి దాన్ని ఇలా దులుపుకున్నప్పుడట దాని నిండా విభూతి రాలడం మొదలుపెట్టింది. అది ఆ దులుపుకున్న చోటంతా వాళ్ళకి విభూతి కనిపించింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేసిన తప్పేంటి. ఆ పిల్లిని ఎంతో బాధ పెట్టారు వాళ్ళు. అంటే 6 నెలల క్రితం ఎక్కడో అస్సాంలో జరిగిన విషయము స్వామి గుర్తు ఉంచుకొని, అది కూడా అంటే మనం ఎక్కడా ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టకూడదు, అది కేవలం మనుష్యులకు సంబంధించా పశువులకి సంబంధించా కాదు, ప్రతి దాన్ని దేవుడు గమనిస్తూ ఉంటారు, ప్రతి దాంట్లో దేవుడు ఉంటారు. ఆ ప్రేమని మనం అందరికీ పంచాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ పిల్లి పేరు వచ్చి మింకీ అట. ఎంత అదృష్టవంతురాలో ఆ పిల్లి, అలా దేవుడి దయ దానిపైన కలిగింది. ఇలాగే మనం ఎవ్వరికి హాని కలిగించకుండా ఉంటే ఆ దేవుని దయ మనపైన కూడా ఖచ్చితంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి రుద్రంలో మనము నన్ను కాపాడు, అందరినీ కాపాడు ఇలా అడుగుతున్నాం కదా, నిజంగా ఇలా జరిగి ఉంటుందా అంటే ఎంతోమందికి ఎన్నో విషయాలు జరిగాయి. ఇప్పుడు నా ఒక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఒకరోజు నాది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం 11 o'clockకి మా షిఫ్ట్ అవుతుంది. సో ఆఫీస్ క్యాబ్ ఉంటుంది, అందులోనే ఇంటికి వస్తామన్నమాట. సో ఒకరోజు ఇలాగే వస్తున్నాము, ఒక చోటుకి వచ్చేసరికి అందరం అంటే నైట్ టైం కదా, ఆల్మోస్ట్ అందరము ఇంకా పడుకుంటున్నాం అనమాట ఆ క్యాబ్లోనే. అలాగ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అలాగ జరిగింది. అయితే సడన్గా ఒక హిట్ లాగా అనిపించింది మా అందరికీ అనమాట. కళ్ళు తెరిచి చూస్తే ఏమైంది, ఒక పెద్ద ట్రక్ మా క్యాబ్ని డాష్ ఇచ్చింది. సో దానివల్ల ఏమైంది, వెనకాల అద్దమంతా పగిలిపోయింది, మొత్తం ఆ కార్ అంతా వెనకాల ఇలా లోపలికి కూడా వెళ్ళిపోయింది. సో కానీ దిగి చూసి అసలు అందరు ఎలా ఉన్నారంటే, అది చూడడానికి ఎంతో పెద్ద యాక్సిడెంట్, అసలు ఆ కార్ చూసిన వాళ్ళు మనుషులు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళు ఉన్నారా లేదా ఆ స్థితిలో ఉంది అది. కానీ అందరం దిగి ఒకళ్ళనొకళ్ళు నీకెలా ఉంది అని అడిగితే ఏ ఒక్కరికి చిన్న స్క్రాచ్ కూడా అవ్వలేదండి. అయితే అంటే వెనకాల కూర్చున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఆ హిట్ గట్టిగా తగిలింది, ఏమైంది అనేలాగా కొంచెం ఇది షేక్ ఉంటుంది కాబట్టి అది అయింది తప్ప ఎవ్వరికి కనీసం ఏ గాయం కూడా అవ్వలేదు. ఇదంతా నేనేమనుకుంటున్నానంటే,
ప్రతిరోజు రుద్రం చదివే అలవాటు నాకు ఉంది. అంటే ఆ రుద్రం చదివినప్పుడు కేవలం నన్ను మాత్రమే కాపాడడం కాదు, నాతో ఉన్న వాళ్ళందరినీ కూడా స్వామి కాపాడారు ఆ రోజు. అంటే నేను చదువుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాము, ఒక్క రుద్రనమక పారాయణం చేస్తే చుట్టూ అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, సుఖంగా ఉంటారు అని. ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి మాత్రమే లిమిట్ అయ్యి ఉండవు, అందరినీ కాపాడుతాయి. అంటే ఆ రోజు అర్థమైంది, ఇది నా కోసం కాదు, అందరి కోసం, సమిష్టి కోసం నేను చేస్తూ ఉండాలి అని ఆ రోజు ఇంకా బాగా రియలైజేషన్ వచ్చింది. ఇన్ని ఆపర్చునిటీస్ అంటే మనకి స్వామి ప్రతిరోజు కూడా మన మందిరంలో రుద్రం, అది మాత్రం ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏమున్నా ఇది మాత్రం ఖచ్చితంగా చదువుతాం. ఎందుకు అంటే లోక కళ్యాణం కోసం. ఇదంతా ఎవ్వరూ సెల్ఫిష్గా నా కోసం చేసేది కాదు, అందరూ కూడా అంతా ప్రపంచం అంతా అన్ని లోకాలు కూడా బాగుండాలి అనే ఆ చిన్న ఉద్దేశంతో చేయాలి. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ ప్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ భావంతో చేయాలి. మనం ఉత్తినే అలా చదివేస్తూ వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటుందో తెలీదు. నిజంగా నమ్మి, నిజంగా దేవుడు ఇవన్నీ చేస్తాడు, నేను చదువుతున్నానంటే చేస్తాడు అని నమ్మినప్పుడు, ఆ భావంతో చేసినప్పుడు అందరూ కూడా సుఖంగా ఉంటారు.